నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ప్రపంచ జనాభా దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సీట్లు రావు కదా, 33% రిజర్వేషన్ ఉన్నాయి, మెరిట్లో వస్తారు, 50-60% వస్తారంటే లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది. మీరందరూ ముందుకు పోయారు. ఇప్పుడు మీరు కొంతవరకు నియంత్రణ చేసి ఆడబిడ్డలు చదువుకుంటే మంచిదే అన్నాను. ఆ ఒక్క పాలసీతో ఈరోజు చూస్తే వరకట్నాలు లేవు, భార్యాభర్తలపైన వివక్షత లేదు. ఈరోజు ఇంకొక మాటలో చెప్పాలి, నాలెడ్జ్ ఎకానమీలో ఐటీలో మీరు చూస్తే నేను ఎవరు వచ్చినా భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. నేను అడుగుతున్నాను ఎవరి ఆదాయం ఎంత అని. నాకు వచ్చిన వాళ్ళలో 100లో 170% ఆడబిడ్డల ఆదాయమే, భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్తల కంటే. ఇదో గ్రేట్ రిఫార్మ్. ఇది అంటే శక్తి సామర్థ్యాల్లో ఆడబిడ్డలు తక్కువ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలివితేటల్లో మీరు తక్కువ కాదు. ఒకప్పుడు అలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఇచ్చారు. ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే శారీరకంగా ఆడవాళ్ళు ఎక్కువ పని చేయలేరని, మగవాళ్లకు పని చేస్తే రేట్ ఎక్కువ, ఆడవాళ్ళు పని చేస్తే రేటు తక్కువ వ్యవసాయ పనుల్లో. ఇది మోడర్న్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇది ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వల్ల మీ ఆదాయాలు కూడా బాగా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. నేను రెండో విషయం కూడా చెప్పేవాడిని, జనాభాలో 50% ఆడబిడ్డలు, 50% ఇంటికే పరిమితమయ్యి పిల్లలు కనడానికే పరిమితం అయితే ఆర్థికంగా కూడా మనం పైకి రాము. రెండోది ఆర్థిక అసమానతలు ఉంటాయి. ఒకప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే ఉమెన్ అంతా కూడా మనకు ఒక ట్రెడిషన్ ఉంది, ఉండేది పిల్లలు పుడితే తల్లిదండ్రుల మీద, తండ్రి పైన ఆధారపడేవాళ్ళు. తల్లి పైన కాదు, తండ్రి మనకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాడు, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. పెళ్ళి అవుతానే భర్త, 10 రూపాయలు కావాలంటే భర్తే ఇవ్వాలి. మళ్ళా ముసలివాళ్ళు అవుతానే మళ్ళా కొడుకు పైన ఆధారపడాలి. ఏదైనా ఒక సరదా, సినిమాకు పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అదే మగపిల్లలకు అవసరం లేదు. ఇలాంటి అనేక వివక్షతలుంటే అవన్నీ రూపుమాపాం. ఈరోజు దానికి గర్వపడుతున్న. ఒకప్పుడైతే ఆర్టీసీ కండక్టర్లుగా నేను ఆడబిడ్డలకు ఇచ్చాను, రిజర్వేషన్లు పెట్టాను. చాలామంది అన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా పనిచేస్తారా అని. కాదు, ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రిజర్వేషన్లు పెట్టా. కానీ కండక్టర్లు ఫుల్గా వచ్చారు, కానీ డ్రైవర్స్ రాలేకపోయారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, డ్రైవింగ్ చేయడం కూడా చాలా ఈజీ. కార్లు అయితే చేయగలుగుతున్నారు. అది కూడా తొందరలోనే అన్ని రంగాల్లో రాణించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నాం, మనం అవేర్నెస్ తీసుకురావాలి. నేచర్, ప్రకృతిలో ఆడవాళ్లే శిశువులకు జన్మిస్తారు తప్ప ఇంకోటి కాదు. అలాంటప్పుడు ఎలాంటి మార్పులు తీసుకురావాలనో, జనాభా నియంత్రణ గురించి ఒకప్పుడు నియంత్రణ అన్నాం, ఇప్పుడు జనాభా నిర్వహణ. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలి. మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవడం, ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వడం, చైల్డ్ కేర్ సపోర్ట్ పెట్టడం, గవర్నమెంట్ కూడా పాలసీస్ మార్చడం, న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్ చేయడం, ఇలాంటి ఒకటి రెండు కాదు
ఈరోజు డ్రాఫ్ట్ పాలసీ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ పాలసీ అయిన తర్వాత ఏం చేయాలనో ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి. దానికి కూడా మనం ఏం చేయగలుగుతామో మనందరికీ తెలుసు. కుటుంబం అనేది ఒక భద్రత. మనం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేసినా సాయంత్రం ఇంటికెళ్ళి భార్య భర్త ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలతో కూర్చొని ఒక కాఫీ తాగితే మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి. మనకేదైనా డౌట్ వస్తే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో పక్క ఒక హెల్త్ సెక్యూరిటీ, ఎవరికైనా బాగాలేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు చూసుకుంటారని ఒక భరోసా వస్తుంది. రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినా ఇంకొకరున్నారు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, హాస్పిటల్ తీసుకుపోతారని భరోసా వస్తుంది. ఇలాంటివి రావాలంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి, పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మేము చీఫ్ సెక్రటరీ గారికి, జిఐడి సెక్రటరీ గారికి కూడా, ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు కానీ, ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నోటు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జిఐడి సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను, ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు క్యాబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది క్యాబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన క్యాబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. అయితే జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము. అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి బీజేపీ లీడర్ ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు అదే ఆలోచన అనుకోండి. ఎందుకంటే ఈ దేశంలో తమిళం ఒక జాతి, తెలుగు ఒక జాతి, కన్నడ ఒక జాతి, మలయాళం ఒక జాతి, కాబట్టి జాతులన్నింటినీ మా నెహ్రూయే కలిపిండి అనేటువంటి ఆలోచనతో మాట్లాడేవారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కూడా దురదృష్టం, ఇదే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ సంఘాల పేరు మీద లెఫ్ట్ సెక్యులర్ పేరు మీద నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు కూడా కేరళలో భరతమాత బొమ్మను పెడితే ఆ బొమ్మను తీసేయాలని చెప్పి ఈరోజు బీసీ నిన్న కూడా వైస్ ఛాన్సలర్ ఆఫీస్ మీద దాడి చేయడం, గవర్నరు బంగ్లాకి ప్రశ్న చేయడం జరిగింది. భరతమాత బొమ్మ పెడతా భరించలేరు, కానీ మార్క్స్ బొమ్మ పెట్టి మార్క్స్కు పూజలు చేయొచ్చు, ఆరతులు ఇచ్చి కొబ్బరికాయలు కూడా కొట్టచ్చు. కరల్ మార్క్స్కి ఆ స్థాయి దిగజారిండు. అంటే కరల్ మార్క్స్కు దండేస్తారు, కొబ్బరికాయ కొడతారు, పూజ చేస్తారు దేవుళ్ళలాగా. కానీ భరతమాతకు మాత్రం కొబ్బరికాయ పూజ అంటే కనీసం దండ కూడా ఏదో ఫోటోను ఆఫీసులో పెట్టద్దు. ఇదే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఉంది. రాహుల్ గాంధీ అంటుంటాడు భరతమాత కోనే భరతమాత అంటే అంత దిగజారి మాట్లాడుతున్నారు. అదే కోణంలో పనిచేసినటువంటి సంస్థలు ఏవైతున్నాయో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆనాడు ఇటువంటి పనిచేసినాయి. ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనకు ఈనాడు మా రాష్ట్ర అధ్యక్షుని యొక్క నియామకానికి ఏం సంబంధమో నాకు అర్థం కాలే, ఎటువంటి సంబంధం అర్థం కాలే. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారు ఉండి 10 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. నేను అనుకుంటున్నా పూర్తిగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, లేదా మా అధ్యక్షుడిని ఒక రకంగా
నియామకాన్ని తక్కువ చేసి చూపించడానికో లేదా ఒక వర్గం ప్రజలు రెచ్చగొట్టి మరొకసారి కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద రెచ్చగొట్టడానికో అందుకోసం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని మాట్లాడుతుంటారు. అటువంటి ప్రయత్నంలో భాగంగానే బట్టి విక్రమార్క ఇటువంటి పని చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులు అధికారంలో ఉండడం దురదృష్టకరం. ఈ విచ్ఛిన్నకర శక్తులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని మాత్రం మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ కాసం వెంకటేశ్వర గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడడం, ప్రజలలో విభేదాలు సృష్టించడం, దాంతో లబ్ధి పొందే ప్రయత్నం చేయడం మొదటి నుంచి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక గుణము లేకపోతే లక్షణం. అయితే ఇవాళ ఒక ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి ఎవరు అనుకోలే. ఎంతో కొంత విలువలతోటి రాజకీయాలు చేస్తాడని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ ఇప్పుడేం అవసరం వచ్చిందో ఈ విషయాన్ని, సంఘటనను మళ్ళీ ఒకసారి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజలలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందో, అపఖ్యాతి పాలవుతుందో, లేదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక అసమర్థంగా పాలన కొనసాగిస్తుందో అటువంటప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తున్నప్పుడు, మిర్చి ఆటికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడ అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా? కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా? రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా? ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ, లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అజగనుకున్నాడా? కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా?
మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా? ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను. మీరు పని చేయరు, రైతుల్ని పట్టించుకోరు, రైతు పంట కొనరు, రైతుకు గిట్టుబాటు ఇవ్వరు. జగన్ వెళ్తే ఏడుస్తారు జగన్ మీద పడి. ఇవాళ పొగాకు కోసం వెళ్తే పొగాకు రైతాంగం గురించి వెళ్తే అక్కడికి పచ్చమోకన ఒక 25 మందినో 30 మందినో అక్కడికి పంపిస్తారు రెచ్చగొట్టి. గట్టిగా డబ్బు ఇస్తారు. మీకెందుకు మేము చూసుకుంటామని చెప్తారు. చుట్టూ పోలీసులను పెడతారు తుపాకులు ఇచ్చి. అక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు వేస్తారు. ఏంటంటే ఆడవాళ్ళకి అవమానం జరిగింది. ఎవడికి ఆడవాళ్ళకి అవమానం? ఎవడో టీవీ డిబేట్లు తిడతాను రోజు. అసలు మేము మీ టీవీలో ఏంటి కూలిచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నాయి కదా. ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు ఈ TV5లో కానీ, ABNలో కానీ, ఈటీవీలో కానీ, మహా న్యూస్ కానీ, 9 కానీ, 99 కానీ, లేకపోతే బిగ్ కానీ, లేదా ఇట్లాంటి మీ అనుకూల ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ మధ్య 10 టీవీ కూడా మీకే అనుకూలం అయిపోయినట్టుందిగా. ఇట్లాంటి BRK ఈ ఛానల్స్ అన్నింటిలో 10-11 టీడీపీ అనుకూల మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఛానల్స్లో జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి. ఎందుకని? మీరు ఈ 13 మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెమ్మటం, జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. అలాగే పని ప్రదేశంలో కూడా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ విధంగా రిపీటెడ్గా ఒకదాని మీద ఒకటి సంఘటనలు మనం వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఆ A1గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ని సస్పెండ్ చేయడం జరిగిందంట. సస్పెండ్ ఎవరికి కావాలి? వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు జరిగే పరిస్థితి. ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు బాత్రూమ్స్లో CC కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేట్టుగా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇలాంటివి ఎన్నో సంఘటనలు. రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక వ్యక్తి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది. అలాగే తీసుకుంటే అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కావించబడ్డం మనం చూసాం. అలాగే రాప్తాడులో తీసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఎంత దారుణమో! ఎంత ఘోరంగా కళాశాలలకు వెళ్లే బాలికలకి రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు స్టేట్మెంట్స్కే పరిమితం, లేదా జగనన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకొని పరిస్థితి. ఇప్పుడు కాకినాడ సంఘటనే తీసుకుంటే ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు. మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తాను అని చెప్పిన
విషయం ఈ రాష్ట్రంలోని ఏ మహిళ కూడా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే అడుగుతున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున, మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో 50 మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే ఎంతమందికి తాడు తీశారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోం మంత్రి గారు, ఆవిడ సొంత జిల్లాకి పక్క జిల్లాలో ఈ సంఘటన జరిగింది, కాకినాడలో జరిగితే మరి హోమ్ మినిస్టర్ గారు మానవత్వం కోసం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారే, మరి మీకు మానవత్వం అనేది లేదా? 50 మంది ఆడపిల్లలు ఎంత దారుణంగా లైంగిక వేధింపులకు గురయ్యారు కదా, మరి మీరు ఎక్కడ స్పందించారు? ఏమాత్రం స్పందించిన సంఘటనలు ఇప్పుడు చెప్పిన ఏ సంఘటనలో కూడా మీరు ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా మీరు స్పందించినట్టుగా దాఖలాలు లేవు. మీరు ఏం చెప్పారు హోంమంత్రి గారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చని. ఎక్కడమ్మా ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఈ విధంగా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు. బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు, అలాగే లైంగిక వేధింపులతో వాళ్ళకి హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారం చేసి హత్యలు చేసిన సంఘటనలు మనం ఎన్ని వింటూ ఉన్నాం. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ అలాంటి తప్పుడు పనులు చేసిన బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నాకు అర్థం కాలేదు ఏంటంటే, గత 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన అంతా కూడా మంటగలిసిపోయింది. చాలా చోట్ల వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. అట్లాంటిది అలా సడన్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్కడ బస్తీలు ఉన్నాయి, ఏ కాలనీలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలవని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడు మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటనలు చేస్తూ ఉన్నారు. జూబ్లీస్ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. 18 నెలలుగా అక్కడ ప్రజల వైపున తరపు నుంచి అక్కడ మా దివంగత శాసనసభ్యుడు కానీ, మా కార్పొరేటర్లు కానీ అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు, జూబ్లీస్ ప్రజల యొక్క కష్ట నష్టాలు పట్టించుకున్న వాళ్ళు, నగరంలో ఒక నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్న లేస్తే అక్కడికి వచ్చి వాళ్తా ఉన్నారు. మా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అబ్బా, సడన్గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీస్లో సీసీ రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము? కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ, దాని సంబంధిత శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి, నగర ఇన్ఛార్జ్ అయితే అన్ని నియోజకవర్గాలను చూడాల్సినటువంటి మంత్రి, సొంత డివిజన్లో సమస్యలు కూడా చూడని మేయరు, నగరంలో కుక్కల బెడద ఉంది, శానిటేషన్ సమస్య ఉంది, జిహెచ్ఎంసీ పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది, రోజుకు అవినీతి అధికారి దొరుకుతున్నాడు. ఆ అంశాలు పట్టినటువంటి మేయరు ఈ నలుగురు కూడా ఏదో అదరాబాదరాగా ఇప్పుడేదో జరిగిపోయినట్టు ఇవాళ జూబ్లీస్లో రోజు పర్యటన చేస్తూ ఉన్నారు. ఒకవైపు నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పాను, మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారు తప్పితే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టి ఆల్మోస్ట్ పూర్తి చేసినటువంటి యొక్క
ఫ్లైఓవర్లు ఆ కొద్ది కంప్లీట్ చేసి రిబ్బన్లు కట్ చేస్తున్నారు తప్పితే హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇవాళ అనేక చోట్ల నేను మొన్న షేక్పేట పోయాను. చెత్త కుప్పలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి, వీధి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నిన్న మొన్న వర్షానికి మళ్ళా కూడా యూసుగూడ ప్రాంతం కానీ కృష్ణానగర్ ప్రాంతం కానీ వరదలు వస్తూ ఉన్నాయి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. మా కార్పొరేటర్లు కానీ మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు పట్టించుకొని ప్రభుత్వం ఈ నాయకులు ఇవాళ ఏదో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ప్రజలను ఏదో మెప్పించాలా మభ్యపెట్టాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తుమ్మలాశ్వరరావు గారు మాట్లాడితే నేను చూశాను. ప్లీజ్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా తెలివైన నిర్ణయమే తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.